హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ అశోక్ ఎల్లుడి స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చేసి హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. అప్పటి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఇంటి వరలక్ష్మి అమ్మవారిని కూడా ముందు రోజు నైటే చక్కగా డెకరేషన్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అవ్వదని చెప్పి హడావిడి అయిపోద్దని చెప్పి సో మార్నింగే లేచి ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ముగ్గు వేసేసుకున్న తర్వాత సో దాంట్లో పసుపు కుంకుమ కూడా వేసేసుకుని అలాగా ఒకసారి మీకు మొత్తం చూపించేస్తున్నాను, చూసేయండి. తర్వాత వచ్చేసి మా ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారని చూస్తే చక్కగా పట్టుకుని అయితే పడుకున్నారు. ఇంకైనా వాళ్ళతో పని లేదు కదా అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మిగతా పనులు ఇంకా అన్ని మనం పొద్దున్నే చేసుకోవాలి కాబట్టి అవన్నీ పసుపు రాయడం ముగ్గు అన్ని వేయడం అని చెప్పి ఇప్పుడైతే చేసుకుంటున్నాను. ఒక పక్కన వచ్చేసి ప్రసాదాలు కూడా అవుతున్నాయి. ఒక పక్కన పర్వణానికి పాలు అవన్నీ పెట్టి ఇంకో పక్కన రైస్ అయితే కడిగి పెట్టేసి ఇంకో పక్కన శనగపప్పు కూడా నానబెట్టేసి అది కుక్కర్ లో కూడా వేసేసాము. ఇంకొంచెం మీకు ఇక్కడ ఎలా చూపిస్తున్నాను. ముందు రోజు అమ్మవారిని చేసి పెట్టేసుకున్నాం కదా, అది వచ్చేసి ఇంకా పెట్టాల్సిన ప్లేస్ లో ముందు పసుపు రాసేసి ముగ్గు అయితే వేసేసుకుని పసుపు కుంకుమ వేసుకుని ఇప్పుడు అమ్మవారిని అయితే అక్కడ పెడుతున్నాను. బ్యాంగిల్స్ వేయడానికి ఆ కర్ర పెట్టాను కదా, అక్కడైతే చాలా స్ట్రక్ అయిపోయింది. సో దాన్ని అలా అడ్జస్ట్ చేసి వెనక్కి తోసాను అనమాట బొమ్మని. ఇంక ఇక్కడ కూడా వచ్చేసి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎలా ఉన్నారు మా ఇంటి అమ్మవారు, ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఇక్కడ మొత్తం ఒక్కొక్కటి చేసుకుంటుంటే నిదానంగా పండగలంటే ఓన్లీ అవి చేసుకుంటేనే సరిపోదు కదా, మొత్తం ఇల్లంతా కూడా డీప్ క్లీన్ ఆల్రెడీ ఒక 4 days నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా ముందు రోజు కూడా దేవుడి పట్టాలకి బొట్లన్నీ పెట్టేసుకుని అదంతా అయితే మార్చాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఓన్లీ పసుపు రాసి బొట్లు పెట్టుకునే కార్యక్రమాలు మాత్రమే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కూడా దేవుడి దగ్గర బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ కూడా అయిపోతే ఒక పక్కన ప్రసాదాలు అయితే అవుతున్నాయి. రైస్ అయిపోయింది. ఇంకా చింతపండు పులిహార, పరవన్నం, అండ బూర్లు, గారెలు, శనగల తాలింపు ఇలాగ ఎత్తుకున్నాను ప్రసాదాలుగా వచ్చేసి. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుమ్మానికి కూడా పసుపు అయితే రాసేసుకుని ఇంకా వాటికి కూడా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా అలాగైతే చేసుకుంటాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజ అనేది నేను మా హస్బెండ్ కలిపి చేసుకుంటాం. ఈసారి నేను ఒక్కదాన్ని చేసుకున్నాను, ఎందుకంటే ఆయన వచ్చేసి ట్రిప్ కి అయితే వెళ్ళారనమాట. వాళ్ళకి రావడానికి అయితే కుదరలేదు. సో అందుకనే నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి తులసమ్మ దగ్గర కూడా పసుపు అయితే రాసేసుకుని నీట్ గా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ లోప పెద్దడు కూడా లేచి ఇంకా బ్రష్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇంకా నేనేమో ఫాస్ట్ గా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎంత ఎర్లీగా లేచినా సరే పని అయితే అస్సలు తవ్వట్లేదు. ఆ రోజంతా పూజ అంటే అంతే కదా, స్లోగా అన్ని చేసుకోవాలి కాబట్టి టైం అలా అయిపోతుంది. అందుకే మీ ఇంట్లో వరలక్ష్మి వ్రత పూజ ఎలా చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చేసేయండి. అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇది మనం బాగా చేసుకుంటాం కదా. అసలు మన ఛానల్లో రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఎలాగైనా సరే కాన్సన్ట్రేషన్ పెట్టాలి యూట్యూబ్ మీద. మొత్తం బొట్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసాను. ఇంక ఈ లోపు మామిడి తోరణాలు కూడా మొత్తం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా శనగలు వచ్చేసి తాలింపు అయితే పెట్టేశాను. ఇంకొక పక్కన మా అత్తయ్య పరవన్నం కూడా ఉండేశారు. ఇంకా అలాగే చింతపండు పులుసు కూడా రెడీ చేశారు. నేను ఈ లోపు నిదానంగా ఒక్కొక్కటి సర్దుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపారాధనకు కావాల్సిన కుందులు అవన్నీ అయితే పెట్టుకుని ఇంకా దాంట్లో ఒత్తులు అవన్నీ రెడీగా పెట్టుకుంటే ఇంకా తర్వాత రెడీ అయ్యి స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంక ఈ లోపు ఒక పక్కన పూర్ణం అవుతుంది, ఇంకొక పక్కన అయితే పులిహారకి తాలింపు కూడా రెడీ చేసేసాను. ఇంకా పులిహార అయితే కలిపేసి ఒక పక్కన పెట్టేసుకుందాం అని చెప్పి పులిహార కూడా కలిపేస్తున్నాను. మేమీ టేస్ట్ చేయకపోయినా సరే పూజలకి ప్రసాదాలు అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి కదా, అసలు చాలా బాగా కుదిరింది పులిహార అయితే. నాకైతే బాగా నచ్చింది. ఈ లోపు అత్తయ్య ఇద్దరు పిల్లలకి స్నానాలు అయితే చేయించేసి ఇంకా గారెలకి బూర్లకి పప్పు అయితే కడిగి అక్కడ పెట్టేశారనమాట. ఇంకా అది కూడా మిక్సీలో వేసేయాలి. తర్వాత ఇంక ఈ లోపు ఇక్కడ పులిహార అయితే కలిపేసిన తర్వాత అది కూడా మిక్సీలో అయితే వేసేసాను. గారెలు వేసింది, బూర్లు వేసింది, ఇంకా క్లిప్స్ ఏమీ యాడ్ చేయలేకపోయి ఎందుకంటే నేను రెడీ అవుతాకి వెళ్ళాను. ఇంక ఈ లోపు మా అత్తయ్య అయితే చేసేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి తాంబూలానికి పిలిచిన వాళ్ళని కూడా వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా నేను తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు ఇంటికి వచ్చి తాంబూలం అయితే తీసుకున్నారు. ఒక 7గురికి అలాగా తాంబూలం అయితే ఇచ్చాను అనమాట. ఇంకా సారీ కట్టేసుకుని వచ్చేసి ఇంకా ఫస్ట్ దీపారాధన ఇంట్లో మామూలుగా అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫోన్ లో వచ్చేసి మొత్తం అష్టోత్తరం పెట్టుకుని ఇంకొక పక్కన చదువుకుంటూ ఇంకొక పక్కన మొత్తం పూజకి కావాల్సిన మిగతావన్నీ పెట్టుకుంటూ ఇంకా గౌరమ్మని కూడా చేసేసుకున్నాను. గౌరమ్మ వచ్చేసి మెయిన్ కదా. లోపు ఇక్కడ మా గగన్ వచ్చేసి ఏదో చేస్తుంటే ఇంకా వాడి మీద అరుస్తున్నాను అనమాట. నేనే ఇంకా ఈ పక్కన ఇది చేస్తూ ఈసారి కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది. చక్కగా పీస్ఫుల్ గా అలాగా చేసుకున్నాను అనమాట. పూజ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా. పిల్లలకు కూడా అన్ని తెలియాలని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అయిపోయారు కదా, ఇంకా కూర్చోమన్నాను పూజలో. ఇంకా చూడండి మా గగన్ వచ్చేసి ఎలా చేస్తున్నాడో, తుంటారు వేషాలన్నీ వేస్తాడు గగన్ వచ్చేసి. ఇంకా వాడిని పక్కన కూర్చోబెట్టుకుని నేను చెప్పేవన్నీ వాడితో చెప్పిస్తున్నాను. మా జై వచ్చాడు కానీ అస్సలు నా మాట అస్సలు వినడు వాడు. చక్కగా బొట్టు పెట్టించుకోరా అంటే అసలు పెట్టించుకోలేదు. వచ్చాడు, చూసాడు, వెళ్ళిపోయాడు. చూసారు కదా వీడియోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గగన్ నేను వచ్చేసి ఇక్కడ దీపారాధన చేస్తున్నాం అనమాట. ఇంకా దీపారాధన తర్వాత ఇంకా ముత్తైదువులకి తాంబూలానికి కూడా జాకెట్ ముక్కలు, గాజులు, అరటిపళ్ళు అన్ని అయితే తెప్పించాను. ఇంకా దాంతో పాటు ప్రసాదం కూడా ఒక్కొక్క ప్లేట్ లో అయితే పెట్టి ఇచ్చాను అనమాట అందరికి. ఫైనల్ గా మా ఇంటి అమ్మవారిని అయితే చూసేయండి. ఇంకొక పక్కన మొత్తం అష్టోత్తరం పెట్టుకుని ఇంకా అలాగే చేసుకుంటున్నాను పూజ మొత్తం. సరే
ఈ లోపు నేను పూజ చేసుకుంటే ఇంకా మా ట్యూషన్ పిల్లడు అయితే వచ్చి ఇంకా అక్క వీడియో తీస్తా అని చెప్పి ఇంకా వీడియో అయితే తీసాడనమాట. ఇంకా చూడండి ఎంత క్లమ్జీగా తీసాడో వీడియో. ఇంకా మొత్తం కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాం మేము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫుల్ బిజీ అయితే అయిపోయాను. ఇంకా తాంబూలం ఇచ్చి పుచ్చుకోవడంలో ఫుల్గా అయితే బిజీ అయిపోయాం. వాళ్ళు మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఇంకా దీంట్లో అసలు వీడియో తీయాలనే ఇది కూడా లేదు నాకు. మళ్ళీ అలా కంఫర్ట్గా ఫీల్ అవుతారో లేదో తెలియదు కదా మనకి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కూర్చొని అష్టోత్తరం కూడా చదువుకొని ఇంకా అలాగా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చేసి తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని ఇంకా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను ఇంకా అలాగా. సో మా ఇంటి పూజ ఈ సంవత్సరానికి ఇలాగైతే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ వీడియో అప్పుడు చూద్దాము. బాయ్ బాయ్.